అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరునైతే నేను కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మన వీడియో ఏంటంటే, మన బాబుదేత. గాబుదీత. గాబుదీత అంటే అదే కలుపు మొక్కలు. అంతే కదా మరి? కలుపు మొక్కలు చాలా ఉన్నాయండి. మనం దాంట్లో చామేసాం. అంతర పంటగా చామేసాం. అలాగే ఇది దోసకాయ. కాకరేసాం, దోసేసాం, మళ్ళీ బెండేసాం. అంతే కదా కుమారి? అంటే అడవిలాగా ఉంది. అడవిలాగా ఉంది. చాలా అడవిలాగా ఉంది చూడండి. అసలు చెప్పుకోవాలనుకుంటే ఫుల్ చూడండి అట్లా. చూడండి. ఇది అడవా లేకపోతే తోట. తోట అన్నట్టు ఉంటది మొత్తం. అయితే అన్నీ పుట్టాయండి. పుట్టడం అయితే బాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇవంతా ఈ గాబులో ఈ గాబులో మొత్తం అవి అసలు అసలు కనే కనిపించుకుంటున్నాయి అసలు. మొత్తం అసలు అయిపోయింది. ఇదండి ఈరోజైతే కుమారిని అయితే వచ్చాము గాబు తీయడానికి. మీరు ఖచ్చితంగా కొత్తగా చూసినోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. దయచేసి మీకు సపోర్ట్ మీ చేయండి. సపోర్ట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఉండాలండి. మాలాంటి రైతులకి చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారు అసలు మీరు ఖచ్చితంగా దయచేసి. అదేనండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి ఈ గడ్డిలో శ్యామ ఎలాగ పుట్టిందో. అడవిలాగా ఉందండి. అది గడ్డే తెలియట్లేదు, అసలు శ్యామ తెలియట్లేదు. పుట్టడం చూడండి. అయితే చాలా నీట్గా అయితే పుట్టాయి. పుట్టింది అయితే బాగానే పుట్టింది కానీ చూడండి ఎలాగా జూగా ఉందండి. బాగా జూబు. ఇప్పుడు కుమారి కాళ్ళ దగ్గరికి అది ముడుకుల దగ్గరికి అయితే ఇదిగో ఉందండి. తొంగ ఇదిగో ఎక్కువ తొంగే కదా కుమారి, మనకి ఎక్కువ కలుపు తొంగే. ఇందులో కలుపు ఎక్కువ మన తొంగే. కొత్తగా ఇదిగోండి. జామ మొక్కలు చూడు కనిపించట్లేదు. ఇదిగోండి జామ మొక్కలు. అసలు కనే ఇది కనిపించట్లేదు. చూడండి ఇక్కడ జామ మొక్క లేకపోతే తొంగే ఉందా అసలు ఏంటి అన్నది అయితే కనిపించట్లేదు. కొత్తగా దీంట్లో కూడా మనం ఉడిసాం కదా. ఇదిగో దోసకాయ. ఇది ఇదిగోండి చూడు దీంట్లో దోసకాయ చెట్టు చూడు ఎలా తయారైందో. అసలు బలంగా అయితే పుట్టలేదు ఎందుకంటే కలుపు బాగా ఉన్నది కాబట్టి. దీంట్లో ఇప్పుడు కలిసిపోయింది. దొరకట్లేదండి అసలు కుమారి, ఇప్పుడు దొరకట్లేదు కదా మనకి. దొరకట్లేదు. ఎవరు జనాలు అయితే దొరకట్లేదు తీయడానికి. గాబుదేతకి వెళ్ళిపోతున్నారు. అందరూ గాబుదేతలు. అప్పుడు వరకు అయితే ఉడుపులు అన్నారు. ఇప్పుడు ఏమో గాబుదేతలు. ఎదలు కదా ఎదలేసారా. ఎదలు గట్ట వేసారు, బాగా గడ్లు పుట్టేసాయి కదా కుమారి. అందుకని ఇప్పుడు రావట్లేదు. అందుకని కొంచెం 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 కుమారినైనా తీస్తామండి. పద కుమారి. మెత్తగా వచ్చేస్తుంది కదా బావా. మెత్తగా వస్తుంది పర్వాలేదు. కాకపోతే ఏంటంటే దీనికి ఏంటంటే గొప్పు కర్తం తీసుకోవాలి. ఇది తొంగ. ఇది తొంగ అన్నప్పటికీ ఏంటంటే మళ్ళీ దీనికి దుంపలు ఉంటాయి. ఇది ఆయుర్వేదం కూడా పనిచేస్తుంది కుమారి. కింద మొదలు మొదలు దుంపలు చిన్న చిన్నవి ఇంతలు ఉంటాయి. దొంగదుంపలు. తొంగ దుంపలు. ఇది చాలా ఆయుర్వేదం కూడా పనికొస్తుంది. కానీ ఆయుర్వేదం మాట పక్కన పెడితే మనకేమొచ్చి సేట్ అవుతుందంటే మళ్ళీ అదే అది పిలకలు బ్రాంచ్ అన్నమాట. పిలకలు పెట్టేసుకొని మనకి దుంపనాశనం చేసేస్తుంది. దాని దుంప ఏమో కానీ మనకు దుంపనాశనం చేసేస్తుంది. ఇదిగోండి నిన్న ఖాళీ ఉన్న సమయంలో తీసామండి ఈ గాబు మొత్తము. అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఖాళీ ఉంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటున్నాం కుమారి నేను. ఒక పక్క వీడియోలు తీసుకోవడం, ఒక పక్క కొంచెం కొంచెం అగోండి అవన్నీ చూపించుకున్నారు. అవన్నీ కొంచెం కొంచెం తీసుకుంటున్నామండి. మరి కూలోళ్ళు దొరకట్లేదు కాబట్టి మరి ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఖాళీ ఉండకూడదు కదా. ఏ కుమారి రా 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 వెళ్ళిపోదాం రా. మరి ఇంకా సరిపోద్ది. 5 అయిపోయింది ఇప్పుడు. పద పద. కదండి కదండి స్కూల్ నుంచి వచ్చి మనకి వెళ్ళి ఆకలి అంటది. మరి ఆకలి అంటది పాప. చెమటలు తడిసిపోనాం మనం నిజంగానే. ఏటి తీసినా కరక్కుంటుంది. తీద్దాంలే, అలాగే తీద్దాం. కొంచెం కొంచెం తీద్దాం కుమారి. చేతులు పీకు. మరి ఏటి చేద్దాం, మరి తప్పదు. మరి చేతులు పీకు కాలు పీకు అంటే అవ్వదు, రైతులు మనం తప్పదు. పద పద. వంట వండుతావు కదా. వెళ్ళిపోదాం పద. ఇగోండి ఇవన్నీ తీసాము చూడండి. ఇగోండి ఒక బోధి తీసారు సరిపోతుంది అసలు. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో శ్యామ, బెండ, ఈ కొత్తగా వేసిన జామ మొక్కలు ఇవన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. ఇగోండి చూడండి ఇది బెండ. ఇది బాగున్నాయి ఇప్పుడు. అక్కడ వాటర్ బాటిల్ ఉంటే తెచ్చి, అలా అక్కడ ఉన్న తెచ్చి. తెచ్చినంటే ఫ్రిడ్జ్లో పెట్టేసా పెట్టుకో మరి.
ఫ్రిడ్జ్లో పెట్టేసాను బాగా. ఆహా. ఏమి అల్లం లేదు ఏంటి? లేదు బాబు, ఊర్లోకి ఎవరు రాలేదు కూరగాయలు అతను. ఇంకా అల్లం పేస్ట్ వేస్తున్నావా? అదేంటికో మరి ఇది నీళ్ళతో ఉన్నది. నానబెట్టాను బాగా, నానబెట్టాను. పాప సరిగ్గా తినకుండా. సరేలే అయితే పెట్టి నానబెడితే మెత్తగా ఉంటది కదా రైస్. మెత్తగా ఉంటది, పాప తినకుంటుందని. గట్టిగా ఉంటది మామూలు నానబెట్టకపోతే. బాగుంటది కూడా, మెత్తగా ఉంటది రైస్ అయితే. ఉప్పు వేసావు కొంచెం? ఉప్పు కూడా వేసాను. సరే. కుమార్ ఉడికిపోయినట్టుందా? చాలా చక్కగా సూపర్గా వండి మంచి కలర్ ఉంది. దించేలే. దామా దా అమ్మా గీతమ్మా రా, అన్నరా అక్కడ పెట్టి అవన్నీ ఎందుకు కెలికావు ఇప్పుడు అవన్నీ నిన్ను? సరేలేరా. చారేసుకుంటామా?
చాలా బాగుంది. కొంచెం కారంగా ఉంది కానీ చాలా బాగుంది. చాలా నీట్గా ముక్క కూడా నీట్గా ఉడికింది. చాలా బాగుంది. సూపర్ డూపర్గా ఉంది. నా లేనా కమినే ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మానకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. అలాగే రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. బాయ్.